Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. మరి ఇప్పుడు ఓటీటీ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి సినిమాలు చేసుకోవచ్చు ఓటీటీకి సంబంధించి, అంటే ఎంతవరకు బడ్జెట్ పెట్టుకోవచ్చు, ఏ పరిస్థితుల్లో మనం ఓటీటీకి వెళ్ళొచ్చు, ఇలాంటివి ఏమన్నా నెక్స్ట్ రాబోయే చేస్తున్న వాళ్ళ కోసం కానీ రాబోయే వాళ్ళ కోసం కానీ ఏ పరిస్థితుల్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు? ఇలాంటిది ఓకే మేడం, ఈ క్వశ్చన్ నేను సమాధానం చెప్తాను మీకు. దీనికి ముందు ఇంకొక ఇద్దరు హీరోల గురించి చెప్తానని చెప్పాను మీకు. నాని గారు, రవితేజ్ గారు. ఓకే, వాళ్ళు ఏంటంటే మేడం, ఇటు పైన టాప్ మోస్ట్ స్టార్స్తో పోల్చుకుంటే వీళ్ళు మినిమం గ్యారంటీ హీరోలు. నాని గారు కానీ రవితేజ్ గారు కానీ వాళ్ళ సినిమాలు ఎంత బాగలేకపోయినా మినిమం గ్యారంటీ ప్రొడ్యూసర్ బయటపడతాడు. వాళ్ళకి సపరేట్గా ఆడియన్స్ వాళ్ళకి ఉన్నారు, టేబుల్ ప్రాఫిట్ ఉంది వాళ్ళకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాని గారికి ఫ్యాన్స్ ఉన్నారు, రవితేజ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అవును, కానీ వాళ్ళు ఏ సినిమా అయినా ఏ సబ్జెక్ట్ అయినా చేస్తారు, వాళ్ళని అందరూ ఆదరిస్తారు. నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోలందరి ఫ్యాన్స్ కూడా రవితేజ సినిమా అనగానే వచ్చేస్తున్నారు, నాని గారి సినిమా అనగానే వచ్చేస్తారు. అందరి ఫ్యాన్స్ కూడా వీళ్ళిద్దరిని కూడా ఓన్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే వీళ్ళు ఇనానిమస్గా, వీళ్ళు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు పాన్ ఇండియా హీరోలు. వీళ్ళు రియల్ హీరోస్. ఎవరు నాని గారు కానీ రవితేజ్ గారు కానీ వాళ్ళకి ఏంటంటే కథ నచ్చితే చాలు, వాళ్ళు బ్యానర్లు అడగరు. నాని గారు చూడండి, ఆయనకి సబ్జెక్ట్ బాగా నచ్చితే ఆయన ఓన్గా చేసేస్తారు సినిమా, ఆయన ప్రొడ్యూస్ చేస్తారు. రవితేజ్ గారు కూడా అంతే, ఆయన కథ నచ్చితే ఆయన ప్రొడక్షన్ పెట్టేసుకున్నారు, ఆయన కూడా చేసేస్తున్నారు. ఇది రవితేజ్ గారు కూడా అంటే వాళ్ళ మీద వాళ్ళకి పూర్తి నమ్మకం. కాబట్టి నాని గారు ఒక స్టార్ హీరో కాగలిగాడు, రవితేజ్ గారు ఒక స్టార్ హీరో కాగలిగాడు. అంటే వీళ్ళ తర్వాత రామ్ చరణ్ గారు, ఆ నలుగురు హీరోల తర్వాత అంత స్టార్డమ్లో ఉన్న వాళ్ళు నాని గారు, రవితేజ్ గారు. వాళ్ళకి నెగిటివ్ లేదండి, వాళ్ళకి అందరు ఫ్యాన్సే, కామన్ ఆడియన్స్ ఫ్యాన్సే, మళ్ళీ పెద్ద హీరోల ఫ్యాన్స్ కూడా వాళ్ళకి ఫ్యాన్సే అన్నమాట. అందుకని వాళ్ళు ఈ రోజుకి సక్సెస్ రేట్లో ముందుకు సాగిపోతా ఉన్నారు. వాళ్ళు పెద్ద సినిమా చేస్తారు, చిన్న సినిమా చేస్తారు. ఏదేమైనా వాళ్ళ సినిమాకి గ్యారంటీ ఉంటుంది, ప్రొడ్యూసర్ గ్యారంటీ. ఒకప్పుడు కోడి రామకృష్ణ గారు డైరెక్టర్గా ఆయన పెద్ద సినిమా చేశారు, చిన్న సినిమా చేశారు. అవును, చిన్న సినిమా హిట్, పెద్ద సినిమా హిట్. దేవుళ్ళు చిన్న సినిమా పెద్ద హిట్. అవును, అరుంధతి పెద్ద సినిమా పెద్ద హిట్. ఆయన ఏ సినిమా చేశారు అప్పుడు కోడి రామకృష్ణ గారు. అవును, కోడి రామకృష్ణ గారు ఎక్కువ విఎఫ్ఎక్స్ కావాలనుకున్నా అసలు ఎక్కడా తగ్గకుండా దేవి సినిమా కోసం అనుకుంటాను కదా, బాగా కష్టపడ్డారు కొన్ని సంవత్సరాలు. మొత్తం సినిమా తీసి మళ్ళీ తీసాము అని చెప్పి కూడా చెప్పడం మనం చూసాం. అంత బడ్జెట్ పెట్టుకున్న సినిమా మొత్తం తీసి అది చూసి మళ్ళీ నాకు నచ్చలేదు, మళ్ళీ తీద్దాం, ఫస్ట్ సీన్ నుంచి మళ్ళీ చేపించాను అని చెప్పిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి దానికి కూడా అంత చేసినా మనీ వచ్చింది, అంత మనీ. ఇప్పుడు మీరు ఇందాక ఓటీటీ గురించి మేడం, ఇప్పుడు ఓటీటీని దగ్గర నేను బాగా చూస్తున్నాను మేడం. అమెజాన్కి నేను కొద్దిగా దగ్గర అయ్యాను. అమెజాన్లో కొంతమందికి నేను కొద్దిగా బాగా ఫ్రెండ్లీగా ఉంటున్నాను అమెజాన్ వాళ్ళకి. అంటే ఒక ఏజెన్సీ కావచ్చు, లేదా వెండర్గా కావచ్చు, ఏదన్నా కొన్ని సినిమాలు నా దగ్గరికి, అమెజాన్ సినిమాలు నా దగ్గరికి మన ఆఫీస్కి వస్తున్నాయండి. వాటిలో కొన్ని సినిమాలు ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్లు వస్తున్నారు, నాన్ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు సినిమాలు తీసుకొని మన దగ్గరికి. అంటే నేనేంటంటే 10 మందికి హెల్ప్ చేయాలి, సహాయం చేయాలని నేను చేస్తున్నాను అన్నమాట. నేనేంటంటే వాళ్ళకి అవగాహన ఉండాలి, అమెజాన్ అంటే ఓటీటీ అనేది ఒక అవగాహన ఉండాలి, అవగాహనలో ఉండి సినిమా తీయాలి అని చెప్తున్నాను వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడాను. చాలామంది ఏం చేస్తున్నారంటే నాన్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏంటంటే చాలా అతి తక్కువలో వాళ్ళు సినిమా చేస్తున్నారు. వాళ్ళు ఏ కెమెరాతో సినిమా చేస్తున్నారు వాళ్ళకి తెలియదు చాలా వరకు. అంటే ఏం చేస్తున్నారంటే ఎవరి దగ్గర అయితే ఒక యాప్లెస్లు ఉన్నాయో వాళ్ళే హీరో, వాళ్ళే డైరెక్టర్, వాళ్ళే ప్రొడ్యూసర్, డబ్బులు ఉన్నాయి అంతే. ఇంకా 50 లక్షలు పెట్టుకున్నారు, వాళ్ళు సినిమా చేస్తున్నారు.
అయితే వాళ్ళకి తెలిసిన లోకల్ ఆర్టిస్టులు అందరూ ఆర్టిస్టులు అంతే, ప్యాడింగ్ ఇంకా అవసరం లేదు, అవసరం లేదు వాళ్ళకి, తెలియదు వాళ్ళకి, అంటే అవగాహన లేదు. కనీసం వాళ్ళు సినిమా చేసేటప్పుడు సీనియర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు తెలుసుకుందామని కూడా ఎవరు అనుకోవట్లేదు. ఆ డబ్బులు ఏదో ఒక మంచి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈ సినిమాలు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి వాళ్ళ దగ్గర పెట్టినా వాటికి న్యాయం ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సినిమా చేస్తున్నారు, వాళ్ళు ఏ ఫార్మేట్లో చేస్తారో వాళ్ళకి తెలియదు, మినిమం క్వాలిటీ కూడా ఉండదు, మినిమం క్వాలిటీ కూడా ఉండదు. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ ఓటీటీల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళని కొంతమంది చిన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మభ్య పెడుతున్నారు, మీకు 5 కోట్లు వస్తాయి, 10 కోట్లు వస్తాయని వీళ్ళు నమ్మేస్తున్నారు అన్నమాట. మొత్తం ఈ చిన్న వాళ్ళంతా నమ్మేస్తున్నారు. అంటే 100లో దగ్గర సంవత్సరానికి 100లో సరికి 65 సినిమాలు అయ్యే వస్తున్నాయి. అంటే ఏ ఐడియా లేకుండా, విజన్ లేకుండా వస్తున్నారు మొత్తం. వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే బాహుబలికి 2000 కోట్లు వచ్చాయి, ఇంకో పుష్ప 2కి 2000 కోట్లు వచ్చాయి, RRRకి 1500 కోట్లు వచ్చాయి, మా సినిమా కనీసం 500 కోట్లు కూడా రావా, లేకపోతే 50 కోట్లు కూడా రావా, 100 కోట్లు రావా? అమెజాన్ భ్రమ అన్నమాట. మేము సినిమా చేసాం, అమెజాన్ ఎందుకు కొందరు, డిస్ట్రిబ్యూటర్ ఎందుకు కొనరు, మేము సినిమా చేసాం కదా అంటే ఓటీటీ సినిమా తీసుకోలేదండి, అట్లాగే డిస్ట్రిబ్యూటర్ సినిమా తీసుకోగలుగుతారు కదా కొనేవాడు. ఇప్పుడు నువ్వే హీరోగా చేసుకొని, నువ్వే డైరెక్టర్గా చేసుకుంటూ, నువ్వే ప్రొడక్షన్ చేసుకుని, లోకల్ ఆర్టిస్టులు పెట్టుకొని నువ్వు సినిమా చేసావు, కనీసం ఆ ఫార్మాట్ తెలుసా? ఒక ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి అసలు? ఒక ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని ఎంత వర్క్ చేస్తారు? చాలా విషయాలు షేర్ చేసుకున్నారు సార్. కమింగ్ డేస్లో ఎవరైనా ఇండస్ట్రీకి రావాలన్నా, ఓటీటీకి రావాలన్నా మీలాంటి మీరిచ్చిన సలహాలు చాలా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. మా ఓల్గా వీడియోస్కి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.